students, welcome to our channel Career Care, number one institution for competitive examinations. Ivalti session lo. In this session, we'll be discussing about ancient Indian history, and the first topic in ancient Indian history, that is Indus Valley Civilization, Sindhu Nagarikata. సో మన ఇండియన్ హిస్టరీ గురించి కనుక మనం డిస్కషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ సివిలైజేషన్ ఏంటిది అంటే అందులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నమాట. సో మనకి సౌత్ ఏషియాలో, సదర్న్ పార్ట్ ఆఫ్ ఏషియాలోని వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్ ఏంటిది అంటే రివర్ ఇండస్ అన్నమాట. దాన్ని మనం సింధు నది కూడా అంటాం, రైట్? సో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రివర్ ఇండస్, వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సివిలైజేషన్స్ వాస్ క్రియేటెడ్ ఇన్ అవర్ కంట్రీ, అండ్ దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. So this is a civilization that existed in South Asia around 3300 BC to 1300 BC. సో దాదాపుగా 3300 BC నుంచి 1300 BC వరకు కూడా, సో అప్రాక్సిమేట్లీ 2000 ఇయర్స్, సో అప్రాక్సిమేట్లీ 2000 ఇయర్స్ ఈ పర్టికులర్ కల్చర్ అనేది మనకి అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ దిస్ కల్చర్ ఈజ్ రిలేటెడ్ టు బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్, రైట్? ఇది మనకి బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్తో బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. సి ఎర్లీ హ్యూమన్ బీయింగ్ హీ స్టార్టెడ్ యూజింగ్ స్టోన్ యాజ్ టూల్ ఇంప్లిమెంట్. సో ఎర్లియర్ ఏజెస్లో స్టోన్ని టూల్ ఇంప్లిమెంట్గా యూజ్ చేసేవాడు. సో దాని తర్వాత ఏంటంటే హీ డిస్కవర్డ్ కాపర్. సో వాడు దాని తర్వాత కాపర్ని డిస్కవర్ చేశాడనమాట. సో దాని తర్వాత మనకి ఆ కాపర్కి ఒక పర్టికులర్ మెటల్ని యాడ్ చేశాడు. దట్ పర్టికులర్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ టిన్. సో కాపర్కి టిన్ యాడ్ చేస్తే దాట్ బికేమ్ బ్రాంజ్. సో ఆ పర్టికులర్ బ్రాంజ్ ఏదైతే ఉందో దాన్ని డిస్కవర్ చేసిన టైం పీరియడ్ని మనం బ్రాంజ్ ఏజ్ కల్చర్ అంటాం అనమాట. సో ఈ కాపర్ ఏజ్ నుంచి మనకి మెటల్ ఏజ్ స్టార్ట్ అయినట్టు అనమాట. సో దాన్ని మనం చాల్కోలిథిక్ ఏజ్ అని కూడా అంటాం, రైట్? సో చాల్కోలిథిక్ ఏజ్, చాల్కో అంటే మెటల్ అండ్ లిథిక్ అంటే స్టోన్ అనమాట, రైట్? స్టోన్ని మెటల్ని బ్లెండ్ చేసి యూస్ చేసేవాళ్ళు అనమాట ఆ పర్టికులర్ టైంలో, టూల్ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా. సో ఇన్ దాట్ పర్టికులర్ థింగ్, సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. నా దాదాపుగా 2000 ఇయర్స్, అప్రాక్సిమేట్లీ 2000 ఇయర్స్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అవైలబుల్గా ఉన్న ఇందులోని మెచ్యూర్ ఫేజ్ మాత్రం దాదాపుగా ఇట్స్ అప్రాక్సిమేట్లీ జస్ట్ 500 ఇయర్స్ అనమాట. సో 2600 బీసీ నుంచి 1900 బీసీ వరకు ఎక్స్ట్రాడినరీగా ఫ్లరిష్ అయిందనమాట. సో దాని బెస్ట్ ఫేజ్ అనమాట. ఆ ఉన్న 2000 ఇయర్స్లోని ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈస్ అప్రాక్సిమేట్లీ 2600 బీసీ నుంచి 1900 బీసీ. సో దిస్ సివిలైజేషన్ ఎగ్జిస్టెడ్ ఇన్ విచ్ రీజియన్ అంటే సౌత్ ఏషియన్ రీజియన్ between 3300 BC to 1300 BC, and in that the mature phase is between 2600 BC to 1900 BC, right? So this is first important point. Now it is formed around river Indus and its tributaries, and is one of the four cradles of civilization related to Bronze Age culture in the world. సో మనకి ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని వరల్డ్ మొత్తంలో ఒక 4 గ్రేట్ సివిలైజేషన్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. అవి ఏంటివో ఇక్కడ చూద్దాం, చూడండి. సో ఒకటి, సో ఈజిప్ట్లో మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్స్, మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే యూ కెన్ ఫైండ్ దిస్ పర్టికులర్ రివర్ నైల్, రైట్? సో నైల్ నది ఒడ్డున ఈజిప్షియన్ సివిలైజేషన్. ఇక్కడ కనుక చూసినట్లయితే యూఫ్రేట్స్, టిగ్రిస్ అని చెప్పి 2 నదులు ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ మెసపటోమియన్ సివిలైజేషన్. సో మెసపటోమియా అంటే ప్రెసెంట్ డే ఇరాక్ అండి, రైట్? సో మెసపటోమియన్ సివిలైజేషన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ టైగ్రిస్ అండ్ యూఫ్రేట్స్. On the banks of river Nile we have this Egyptian civilization, and on the banks of Yangtze and Huangho, రైట్? సో యాంగ్జే అండ్ హువాంగ్హో అని 2 నదులు ఉన్నాయి చైనాలోని. సో యాంగ్జే ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా, అండ్ హువాంగ్హోని మనం ఎల్లో రివర్ అని కూడా అంటాం అనమాట. సో ఆ 2 నదుల ఒడ్డున మనకి చైనీస్ సివిలైజేషన్, and on the banks of this particular river Indus, so this is river Indus, and on the banks of this particular river Indus, this great Indus Valley civilization flourished. So these are the 4 civilizations which are also known as cradles of civilization. సో ఈ 4ని మనం క్రాడిల్స్ ఆఫ్ సివిలైజేషన్ అంటాం అన్నమాట, రైట్? సో just I explain to you this. So the others being the Egyptian civilization on the banks of river Nile in Africa, that is Egypt, and Mesopotamian civilization on the banks of river Tigris and Euphrates in Asia, Chinese civilization on the banks of river Yangtze and Huangho in Asia, that is China. ఈ ఉన్న 4 సివిలైజేషన్స్లోని మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక డిఫరెంట్ ట్రేడ్ మార్క్ అనమాట. ఎందుకని అంటే ఆల్ ద రిమైనింగ్ 3 సివిలైజేషన్స్ ఆర్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్,
బట్ వేర్ యాజ్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ద ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచానికి మొట్టమొదటిసారి అర్బనైజేషన్ నేర్పించింది ఎవరు అంటే నథింగ్ బట్ అవర్ ఏన్షియన్ ఇండియన్స్ అనమాట. క్లియర్? So this is the most advanced among the others and the first urban civilization in the world. Now it stretches between Afghanistan to the northwestern parts of India, covering almost entire Pakistan. సో దాదాపుగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని పాకిస్తాన్ మొత్తాన్ని చూసుకుంటూ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తాన్ని కవర్ చేసింది అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది. క్లియర్? క్లియర్ సో ఫార్? రైట్. సో మనకి అసలు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఎలా తెలిసింది? సో ఇట్లాంటి ఒక సివిలైజేషన్ ఉండింది, ఒక గ్రేట్ కల్చర్ ఉండిందని మనకి ఎలా తెలిసింది అని చూస్తే, సో ద ఎర్లియస్ట్ అకౌంట్స్ ఆఫ్ దిస్ సివిలైజేషన్ వాజ్ మేడ్ బై చార్ల్స్ మేసన్. సో చార్ల్స్ మేసన్ అనే ఒక వ్యక్తి, ఇతను ఒక బ్రిటిష్ సోల్జర్ అన్నమాట. సో బ్రిటిష్కి సంబంధించిన, బ్రిటన్కి సంబంధించిన సోల్జర్ అనమాట, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఒక సోల్జర్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ఆల్సో అన్ ఎక్స్ప్లోరర్. సో వాడొక ఎక్స్ప్లోరర్ కూడా. సో వాడు ఏం చేశాడంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పోతా ఉన్నాడు అనమాట. రైట్. ఇన్ దాట్ పర్టికులర్ టైం పీరియడ్ వాడికి హరప్పా అని ఒక పర్టికులర్ ఏరియా, దాని తర్వాత అమ్రి పాకిస్తాన్లోనే, సో ఇవి రెండు పర్టికులర్ ఏరియాస్ని చూసాడు అనమాట. సో హరప్పా అనే పర్టికులర్ ప్లేస్ని వీడు 1823లో ఎక్స్క్యూజ్ మీ, సో 1823లో చూసి దాని గురించి డాక్యుమెంటేషన్ 1826లో చేశాడనమాట. రైట్. సో నేను ఇక్కడ హరప్పా అని ఒక పర్టికులర్ ఏరియా, లైక్ పర్టికులర్ ఏరియాలో చూశాను, టాల్ బిల్డింగ్స్, స్ట్రక్చర్స్ ఉన్నాయి బ్రిక్తో అని చూసి ఆ పర్టికులర్ థింగ్స్ అన్ని కూడా వాడు డాక్యుమెంట్ చేశాడు అనమాట. ఈ వాజ్ ద ఫస్ట్ యూరోపియన్ టు సీ ద రూయిన్స్ ఆఫ్ హరప్పా ఇన్ బిట్వీన్ 1823 టు 26. సో 1823లో చూశాడు, 26లో డాక్యుమెంటేషన్ చేశాడు అనమాట. సో అక్కడితో అయిపోయింది. సో దానికి పెద్దగా పట్టించుకోలేదు ఎవరు కూడా. దాని తర్వాత మనకి 1848 నుంచి 49 వరకు పంజాబ్ వాజ్ ఎనెక్స్డ్ బై ద బ్రిటిషర్స్. సో పంజాబ్ వాజ్ ద లాస్ట్ ప్రావిన్స్ విచ్ ఈస్ ఎనెక్స్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా. సో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకునేటప్పుడు మొట్టమొదటిసారి బెంగాల్ని ఆక్రమించుకున్నారు. తర్వాత అది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్లు ఈ పర్టికులర్ ఏరియా మొత్తం ఆక్రమించుకున్నారు. తర్వాత కార్నాటిక్ వార్స్లో ఇక్కడ, మైసూర్ వార్స్లో ఇక్కడ, సో దాని తర్వాత ఆంగ్లో మరాఠా వార్స్లో ఇదంతా, తర్వాత లాస్ట్గా మనకి ఈ పంజాబ్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నారు అనమాట. సో దాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ 1848 టు 49. రైట్. సో ఇన్ 1848 టు 49 పంజాబ్ వాజ్ ఎనెక్స్డ్ బై ద బ్రిటిషర్స్. దాని తర్వాత ఏమైంది అంటే, సో బ్రిటిషర్స్ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ రైల్వే లైన్స్ ఇన్ ఇండియా. సో బ్రిటిషర్స్ వాళ్ళు ఇండియాలో రైల్వే లైన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఇఫ్ యూ రిమెంబర్ ద ఫస్ట్ రైల్వే లైన్ వాజ్ బిట్వీన్ ముంబై టు థానే, అవునా? సో ముంబై నుంచి తానే వరకు 1853లో ఫస్ట్ ప్యాసింజర్ రైల్ నడిచింది అనమాట. సో అదేవిధంగా సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ముల్తాన్, సో మనకి పాకిస్తాన్లోని ముల్తాన్ నుంచి కూడా, సో ఈ పర్టికులర్ ఏరియాలోని కరాచీ వరకు, అట్ ద సేమ్ టైం ముల్తాన్ నుంచి పర్టికులర్ లాహోర్ వరకు, సో లాహోర్, ముల్తాన్, కరాచీ, సో మూడు సిటీస్ని కలుపుతూ ఒక రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అక్కడ ముల్తాన్ లాహోర్ సెక్షన్ దగ్గర ఏమైంది అంటే, కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక రైల్వే లైన్ కన్స్ట్రక్ట్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ కన్స్ట్రక్ట్ రైల్వే లైన్ వీ నీడ్ రైల్వే బలాస్ట్ ఫర్ దాట్. సో రైల్వే బలాస్ట్ కావాలన్నమాట, అంటే రాక్ మెటీరియల్ కావాలి మనకి. రైట్. సో రైల్వే బలాస్ట్ గురించి అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉంటే వీళ్ళకి ఏమైంది అంటే, దే ఫౌండ్ ఏ పర్టికులర్ బ్రిక్ లైక్ స్ట్రక్చర్స్. సో బ్రిక్ లైక్ స్ట్రక్చర్స్ దొరుకుతున్నాయి అనమాట. సో అక్కడ తవ్వకాలు జరిపే కొద్దీ, సో ఎక్స్కవేట్ చేసే కొద్దీ ఏమవుతుందంటే గుడ్ క్వాలిటీ బ్రిక్స్ వస్తూ ఉన్నాయి అనమాట. రైట్. సో కాకపోతే ఆ టైంలో అంత ఆలోచించకుండా వీళ్ళకి రైల్వే బలాస్ట్ కావాలి కాబట్టి దే స్టార్టెడ్ యూజింగ్ దోస్ బ్రిక్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ దట్ రైల్వే లైన్. రైట్. సో ఇన్ దిస్ టైమ్ పీరియడ్ ద బ్రిక్స్ ఫ్రమ్ హరప్పా సపోర్టెడ్ ద రైల్వే లైన్ జాయినింగ్ ముల్తాన్ టు లాహోర్ యాజ్ రైల్వే బలాస్ట్. రైల్వే బలాస్ట్ కింద వాటిని యూజ్ చేసి పడేశారనమాట. దాని తర్వాత ఏమైంది అంటే, ఇన్ 1861 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్. సో ఇండియాలోని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థని ఏర్పాటు చేశారనమాట, పురావస్తు శాఖ సంస్థ అనమాట. సో దానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్రెసెంట్ ఢిల్లీలో ఉండిందండి. సో అది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద వర్కౌట్ అవుతుంది. సో దట్ ఈస్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎవరండి? హూస్ ద మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఇన్ ఇండియా? హూస్ ద మినిస్టర్ ఆఫ్ కల్చర్? రైట్. సో ప్రహ్లాద్ సింగ్ పటేల్ అనమాట. సో ఆయన ప్రజెంట్ మనకి మినిస్టర్ అనమాట. సో మనకి 1861లోని ఈ ఏఎస్ఐ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దానికి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ టు దిస్
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆయన ఆ బ్రిక్స్‌ని చూసి అబ్జర్వ్ చేసి ఇక్కడ ఒక గ్రేట్ సివిలైజేషన్ ఎగ్జిస్టెన్స్‌లో ఉండేది. ప్రాబబిలీ అలెగ్జాండర్ టైంకి సంబంధించి, అంటే అలెగ్జాండర్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ 350 బీసీకి సంబంధించిన ఒక వ్యక్తి అనమాట. 350 బీసీ, 350 నుంచి ఒక 320 బీసీకి సంబంధించిన వ్యక్తి అనమాట. 323లో చనిపోతాడు అలెగ్జాండర్ యాక్చువల్‌గా. సో ఈ టైం పీరియడ్‌కి సంబంధించిన అలెగ్జాండర్. సో ఆ టైం పీరియడ్‌కి సంబంధించిన ఒక గ్రేట్ సివిలైజేషన్ ఎగ్జిస్టెన్స్‌లో ఉండింది అని చెప్పి ఒక ఎస్టిమేషన్ చెప్తాడనమాట. సో దాని తర్వాత హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంటర్ప్రిట్ హరప్పా సీల్. సీల్ అంటే మనకి ముద్ర అండి. రైట్. సీల్ అంటే ఒక ముద్ర, సమ్ సార్ట్ ఆఫ్ షేప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ఇమేజెస్, ఇట్లా ముద్రలు అన్నమాట. సో సీల్స్ అంటే, సో హరప్పా సీల్ని మొట్టమొదటిసారి ఇంటర్ప్రిట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఇట్ ఈస్ మిస్టర్ అలెగ్జాండర్ కన్నింగ్హమ్. రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్లైడ్. సో ఫస్ట్ పర్సన్ టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ సివిలైజేషన్ ఇస్ చార్ల్స్ మేసన్. రైట్. సో తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత దాని ఫస్ట్ డీజీ ఎవరు, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అండ్ వాజ్ ద ఫస్ట్ టు ఇంటర్ప్రిట్ హరప్పా సీల్ అన్నా కూడా మనకి అలెగ్జాండర్ కన్నింగ్హామే. క్లియర్. రైట్. దాని తర్వాత సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన బౌండరీస్ ఏంటో చూద్దాం. సో ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్, సౌత్ బౌండరీస్ ఏంటో చూద్దాం. సో మనకి వెస్ట్ చూస్తే గనక ఇట్స్ సూట్కా జెండారో. రైట్. రైట్, సూట్కా జెండారో లేకపోతే సూట్ కగన్ దార్ అంటాం అనమాట. సో దిస్ ఈస్ ద వెస్టర్న్ మోస్ట్ బౌండరీ. అది మనకి ఇరాన్ అండ్ పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ పాకిస్తాన్ అండ్ దిస్ ఈస్ ఇరాన్. ఇది ఇరాన్ మనకి, ఇది పాకిస్తాన్ అండి. సో దానికి సంబంధించిన బార్డర్లో మనకి ఈ పర్టికులర్ సూట్ కగన్ డోర్ ఉంటుందన్నమాట. సో అట్ ద సేమ్ టైం నార్థన్ మోస్ట్ బౌండరీ చూస్తే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని మాండా అని చెప్పి ఏరియా అనమాట. సో దిస్ ఈస్ ద నార్థన్ మోస్ట్ బౌండరీ. రైట్. అలానే ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ చూస్తే మనకి ఇట్ ఈస్ ఆలంగర్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లోని ఆలంగర్పూర్ అనమాట. సదరన్ మోస్ట్ బౌండరీ చూస్తే మనకి మహారాష్ట్రలోని దైమాబాద్ అనమాట. సో దిస్ పర్టిక్యులర్ ఏరియా ఈస్ ద బౌండరీ ఫర్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన బౌండరీ అనమాట. రైట్. సో ఇక్కడ మనకి థార్ డెజర్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉందన్నమాట. సో దేర్ వీఆర్ హ్యావింగ్ దట్ థార్ డెజర్ట్. సో ఈ పర్టికులర్ ఏరియా మొత్తం మనకి థార్ డెజర్ట్ అనమాట. Right. So this is the area in which our Indus Valley civilization existed. So the westernmost boundary is Sutka Gandor on the banks of river Dust. So Dust అని చెప్పేసి ఒక రివర్ ఉంటుందన్నమాట. సో దాని ఆ నది ఒడ్డున on the northernmost side we are having this particular Manda on the banks of river Chenab, and Alimgarpur in the east on the banks of river Hindon. Hindon అనేది it's a tributary to river Yamuna. Yamuna itself is a tributary to river Ganga. అది గంగా నదికి ట్రిబ్యూటరీ అనమాట, ఉపనది. రైట్. ద సేమ్ టైమ్ ఇన్ ద సౌత్ వీఆర్ హ్యావింగ్ దైమాబాద్. సో దైమాబాద్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ప్రవర. సో ప్రవర అనే నది ఒడ్డున మనకి దైమాబాద్ ఉండిందనమాట. ప్రవర ఈజ్ ఎ ట్రిబ్యూటరీ టు రివర్ గోదావరి. సో దీస్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో వెస్ట్ సుత్కా గండోర్, నార్త్ మాండా, east Alimgarpur, south Daimabad. Right. Alimgarpur on the banks of river Hindon, Daimabad on the banks of river Pravara, Manda on the banks of river Chenab, and Sutka Gandor on the banks of river Dast. రైట్. సో ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ సైట్స్ ఏంటో చూద్దాం. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సైట్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. రైట్. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ దెమ్ వన్స్. సో హరప్పా, మొహంజదారో, లోతల్, బన్వాలి, ఆలంగీర్పూర్, మాండా, దైమాబాద్, సూత్కా గండోర్, కోట్ దిజి, సుర్కోట్దా, రాఖీగరి, బాగత్రావ్, చాన్హుదారో, దొలావీరా, కాళీబంగన్ అండ్ రంగుపూర్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సైట్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క సైట్ ఇంపార్టెన్స్ ఏంటనే చూద్దాం. ఓకేనా. రైట్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ హరప్పా. సో ఫస్ట్ సైట్ ఏంటంటే హరప్పా అన్నమాట, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి. మనకి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ టైప్ అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ డీజీ వస్తారండి, డైరెక్టర్ జనరల్. ఆయన పేరు జాన్ మార్షల్. సార్ జాన్ మార్షల్ అంటాం ఆయన్ని. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైరెక్టర్ జనరల్స్ టు దిస్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆయన టైంలో ఏమైంది అంటే 1921లో ఒక డైరెక్టర్, సో ఆ డైరెక్టర్ పేరు దయారాం సహాని అన్నమాట. సో ఆయన నేతృత్వంలో ఒక టీం ఏర్పాటు చేసి హరప్పాకి పంపించి ఎక్స్కవేషన్స్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ తవ్వకాలు అనేవి స్టార్టెడ్ ఎక్స్కవేటింగ్ ద ఆర్టిఫాక్ట్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ దట్ పర్టికులర్ సైట్. సో ఆ ఎక్స్కవేషన్స్లో బయటపడిన టౌనే మనకి హరప్పా అన్నమాట. సో హరప్పా వాజ్ ద ఫస్ట్ సైట్ డిస్కవర్డ్ అమాంగ్ ఆల్ ద సైట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండస్ వ్యాలీ సైట్స్. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఇప్పటికి వరకు 1600 సైట్స్ని మనం
డిస్కవర్ చేసామన్నమాట. 1600 సైట్స్, అందులో 1000 సైట్స్ అనేవి ఇండియాలో ఉంటే ఒక 600 సైట్స్ మాత్రం పాకిస్తాన్లో ఉన్నాయి. సో వీటిలన్నిటిలోని మొట్టమొదటి సైట్ ఏంటిది అంటే దట్ ఈస్ హరప్ప. అండ్ దిస్ హరప్ప వాజ్ ఫౌండ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ సహీవాల్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్లోని సహీవాల్ డిస్ట్రిక్ట్లో మనకి ఈ హరప్ప అనే పర్టికులర్ టౌన్ అనేది మనకి దొరికింది అనమాట. సో యూ కెన్ సీ దాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఇమేజ్. Right, so Harappa on the banks of river Ravi in Pakistan. So here is Harappa. It is so close to Lahore, right? So that is the first site discovered. సో ఈ పర్టికులర్ హరప్పా అనే సైట్లో మనకున్న నోటబుల్ ఫైండింగ్స్ ఏంటి, అక్కడ ఏమేమి దొరికాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ జెబు బుల్ సీల్. సో దిస్ ఈజ్ దట్ జెబు బుల్ సీల్. ఈ ఇమేజ్ చూడండి మీరు. సో జెబు బుల్ అన్నమాట. సో ఒక బుల్, సో విత్ ఎక్స్ట్రాడినరీ హంప్ బిహైండ్ ఇట్స్ బ్యాక్. సో ఒక పెద్ద హంప్తో బుల్ అన్నమాట. సో దాన్ని మనం జీబూ బుల్ అంటున్నాం. సో ఈ పర్టికులర్ జీబూ బుల్స్ అనేవి, అంటే ఆ జీబూ బుల్ హరప్పా టైప్లో ఉన్నంత హెవీ కాకపోయినా ఒక మంచి హెవీ బ్రీడ్స్ అనేవి ఇప్పటికీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇండియాలో. జీబూ బుల్ అనే నేమ్తోని బ్రీడ్స్ అనేవి ఇంకా అవైలబుల్గా ఉన్నాయి, ఆక్స్, రైట్. సో దానికి సంబంధించిన ముద్ర అన్నమాట సీల్ అనేది దొరికింది, రైట్. అండ్ తర్వాత 12 గ్రానరీస్ అరేంజ్డ్ ఇన్ 2 rows. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే, సో దీస్ ఆర్ ద గ్రానరీ అంటే ఏంటంటే ఇట్స్ అ ప్లేస్ వేర్ యూ కెన్ స్టోర్ యువర్ ఫుడ్ మెటీరియల్స్, రైట్. సో అగ్రికల్చర్ మెటీరియల్స్ని స్టోర్ చేసే ప్లేస్ని మనం గ్రానరీస్ అంటాం. So if you see here, we can see these granaries, right? 1, 2, 3, 4, 5, 6. So 6 on either side. So అట్లాగా మనకి 12 granaries arranged in 2 rows. ఇది మనకి ఎగ్జాక్ట్గా రావి నదికి ఒడ్డున మనకి ఈ గ్రానరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దాని తర్వాత వర్కింగ్ ప్లాట్ఫామ్. సో లేబర్ మొత్తం వర్క్ చేసే ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో అది మనకి అవైలబుల్గా దొరికింది. తర్వాత వ్యానిటీ కేస్ విత్ ఐవరీ పౌడర్. సో వ్యానిటీ కేస్ అంటే ఏంటంటే మనకి ఈ ఆడవాళ్ళు మేకప్ చేసుకునే కేసెస్ ఉంటాయి కదా, వ్యానిటీ కేసెస్ అంటున్నాం. సో ఆ కేసులో ఐవరీ పౌడర్ అనమాట. ఐవరీ అంటే ఐవరీ ఈస్ మేడ్ ఫ్రమ్ దిస్ ఎలిఫెంట్ టస్క్. ఎలిఫెంట్ టస్క్ నుంచి చేసే ఐవరీతో ఐవరీ పౌడర్ ఉంది అనమాట. వ్యానిటీ కేస్ అదొకటి దొరికింది మనకి హరప్పాలోని. దాని తర్వాత దిస్ వాజ్ ద ఓన్లీ సైట్ వేర్ కాఫిన్ బెరియల్స్ వర్ ఫౌండ్. సో కాఫిన్స్, సో శవపేటికలు అనమాట. సో కాఫిన్ బెరియల్స్ వర్ ఫౌండ్ ఇన్ దిస్ సైట్. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ దట్ కాఫిన్ బెరియల్. సో ఒక స్కెలిటన్ ఉండింది, మధ్యలో ఒక నెక్లెస్ కూడా ఉండింది మనకి. సో యూ కెన్ ఫైండ్ అ నెక్లెస్, బీడెడ్ నెక్లెస్ దొరికింది అనమాట ఆ పర్టికులర్ కాఫిన్ బరియల్ దగ్గర హరప్పాలోని. దాని తర్వాత వీ ఫౌండ్ ఎ రెడ్ శాండ్ స్టోన్ టార్సో. సో ఒక రెడ్ శాండ్ స్టోన్తో చేసిన టార్సో అనమాట. దిస్ ఈస్ దట్ రెడ్ శాండ్ స్టోన్ టార్సో. టార్సో అంటే వితౌట్ యువర్ లిమ్స్. సో వితౌట్ హీ లిమ్స్ అండ్ హెడ్ లేకుండా, లిమ్స్ లేకుండా ఈ మొండెం అంటాం అనమాట. సో దిస్ ఈస్ దట్ రెడ్ శాండ్ స్టోన్ టార్సో. సో దీస్ ఆర్ ద నోటబుల్ ఫైండింగ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టౌన్ హరప్పా, right? So what are they? Zebu bull, 12 granaries, working platforms, vanity case with ivory powder, coffin burial, and red sandstone torso. So these are the notable findings of Harappa. So who discovered Harappa? That is Dayaram Sahani on the banks of river Indus in Pakistan, and this was the first site to be discovered in Indus Valley civilization. Clear so far? Right. So next we'll be moving to the second side, and that is Mohenjo-daro. We got a beautiful film on this particular title, right? Starred by Hrithik Roshan in Bollywood, right? So Mohenjo-daro, this is the largest site of Indus Valley civilization. So Indus Valley civilization కి సంబంధించిన అన్ని sites లోని the largest site ఏంటిదంటే Mohenjo-daro అన్నమాట. The word literally means mound of the dead, రైట్. సో శవాల దెబ్బ దాని మీనింగ్ అనమాట మౌండ్ ఆఫ్ ది డెడ్ అంటే. ఎందుకంటే మొహెంజోదరో అనే టౌన్ని మనం ఎక్స్కవేట్ చేసేటప్పుడు మొట్టమొదటిసారి బయటపడినవి ఏంటంటే గుట్టలు గుట్టలుగా శవాలు అనమాట. దాదాపుగా 40 స్కెలిటన్స్ అనేవి బయటపడ్డాయి అనమాట మొహెంజోదారోలో, రైట్. సో ఇవి మనకి ఆర్డి బెనర్జీ గారి టీంలో. సో ఆర్డి బెనర్జీ వాస్ ద పర్సన్ హూ లెడ్ దట్ టీమ్ విచ్ డిస్కవర్డ్ దిస్ మొహెంజోదారో ఇన్ ద ఇయర్ 1922 ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్ ఇన్ లర్కానా డిస్ట్రిక్ట్ ఆఫ్ సింధ్ ఇన్ పాకిస్తాన్, రైట్. సో కనుక చూసినట్లయితే, సో సీ హియర్, సో మొహెంజోదారో అనేది మనకి ఇక్కడ ఉండింది అనమాట. సో మొహెంజోదారో, సో హరప్ప, సో ఇక్కడెక్కడో హరప్ప ఉండింది, ఇక్కడ మొహెంజోదారో మనకు ఉండింది అనమాట. సో ఎక్కడ అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్ in Pakistan, right? So that is the largest site of Indus Valley civilization, and it is a very well planned city with rectilinear buildings and grid pattern. So grid pattern of సిటీ అనమాట. సో మంచిగా ఇట్లా సిటీ మొత్తం కూడా ఈ గ్రిడ్ ప్యాటర్న్లో ఉండింది అనమాట, రైట్. అండ్ రెక్టిలీనియర్ బిల్డింగ్స్, చక్కగా బిల్డింగ్స్ అన్నీ కూడా ఇట్లా ప్రాపర్ రెక్టిలీనియర్ షేప్లో ఉండే అనమాట
మనకి మోహంజదారోలోని. సో ప్రాపర్ వెల్ ప్లాన్డ్ సిటీ అనమాట. తర్వాత సిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ సిటాడెల్ అండ్ లోవర్ టౌన్, రైట్? సిటాడెల్ అండ్ ఏ లోవర్ టౌన్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాదాపు ప్రతి సిటీలో ఒక సిటాడెల్ ఉంటుందన్నమాట. సో సిటాడెల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇండస్ రివర్ అండి. సో ఇదంతా లోవర్ టౌన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్, రైట్? అంటే చిన్న చిన్న లేబర్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ లోవర్ టౌన్లోని, బ్యాంక్స్ ఆఫ్ ఇండస్. తర్వాత సిటాడెల్ అనేది ఏంటంటే ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ మీద, రైట్, ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ మీద కన్స్ట్రక్ట్ చేసే ఒక ఫోర్టిఫైడ్ మినీ సిటీ అనమాట. సిటీ లోపల ఇంటర్నల్గా ఇంకొక మినీ సిటీ అనమాట. దాని చుట్టూతో కోట గోడలు ఉంటాయి అనమాట, ఫోర్టిఫైడ్ చేసి ఉంటుంది అనమాట. దీన్ని మనం సిటాడెల్ అంటాం. సో సిటాడెల్, సో సిటాడెల్ is found in the lower city was also found. So ఇది ఇండస్ రివర్ అండ్ ఇది మనకి మోహంజోదారో అనమాట. క్లియర్? సిటీ is divided into citadel and a lower city. తర్వాత the citadel has the great bath, a large residential structure, a central market, a large central well and two assemblies. సో citadel లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే great bath. So this is a very large sized swimming pool, రైట్? అట్ ద సేమ్ టైమ్ ఏ లార్జ్ రెసిడెన్షియల్ స్ట్రక్చర్, ప్రాబబుల్ రెసిడెన్షియల్ స్ట్రక్చర్ అనేది ఆ సిటీ పెద్దలకి సంబంధించింది కావచ్చు. తర్వాత ఒక సెంట్రల్ మార్కెట్, దాని తర్వాత ఒక లార్జ్ సెంట్రల్ వెల్, ఒక బావి, దాంతో పాటు టూ అసెంబ్లీ హాల్స్, రెండు అసెంబ్లీ హాల్స్ కూడా ప్రజలను చర్చించుకోవడానికి రెండు అసెంబ్లీ హాల్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడంటే మనకి మోహెంజోదారోలో, రైట్? ద లార్జెస్ట్ స్ట్రక్చర్ ఇన్ ద సిటీ ఇస్ ద గ్రేట్ గ్రానరీ ఆన్ ద సిటాడెల్. సో సిటాడెల్ మీద ఉన్న ఒక గ్రేట్ గ్రానరీ అనమాట. అది మోహంజోదారోలోని లార్జెస్ట్ స్ట్రక్చర్ అనమాట. క్వశ్చన్ అడిగారు చాలాసార్లు, వాట్ ఇస్ ద లార్జెస్ట్ స్ట్రక్చర్? జనరల్గా అందరు చేసే మిస్టేక్ ఏంటంటే గ్రేట్ బాత్ అని పెడతారు, బట్ ఇట్స్ నాట్ ద ఆన్సర్. ద ఆన్సర్ విల్ బి గ్రేట్ గ్రానరీ ఆన్ ద సిటాడెల్ ఇన్ మోహంజోదారో. నా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే అలాంగ్ విత్ హరప్పా ఇట్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో విల్ బి హ్యావింగ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ప్యారిస్ అండ్ ఇట్ ఈస్ ఏ సబ్స్ట్రక్చర్ విచ్ విల్ బి వర్కింగ్ అండర్ యుఎన్ఓ. సో యుఎన్ఓకి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ అనమాట. సో అది ఎవ్రీ ఇయర్ మనకి హెరిటేజ్ సైట్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది అనమాట, రైట్? అలాగే మనకి 1980లో టెంటేటివ్ లిస్ట్లో సెలెక్ట్ అయిన సిటీస్ ఏంటివి అంటే హరప్పా అండ్ మోహంజోదారో. సో మోహంజోదారో ఇట్స్ ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఐబీసీ డిస్కవర్డ్ బై ఆర్డి బెనర్జీ. సో ఇన్ ద ఇయర్ 1922 ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్, రైట్? నౌ మోహంజోదారోకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ ఏంటో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ ద గ్రేట్ బాత్. సో ఇక్కడ చూసినట్లయితే గ్రేట్ బాత్ అనమాట. ఇట్ ఈస్ ఏ మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ ద ఎంటైర్ ఐబీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తంలోని గ్రేటెస్ట్ స్ట్రక్చర్ ఏంటిదంటే ఆబ్వియస్లీ మనం గ్రేట్ బాత్ అనే చెప్తాం అనమాట. సో దీని డైమెన్షన్స్ కనుక చూసుకునేటట్లే 12/7/2.4. సో 12 meters width, 7 meters ఇట్స్, రైట్? సో ఈ డైమెన్షన్స్ అనేవి, సో 2.4 meters అనేవి డెప్త్ అనమాట. సో 2.4 meters డీప్, మ్యాసివ్ బిగ్ స్ట్రక్చర్ అనమాట. మనకి ఈ పర్టికులర్ గ్రేట్ బాత్లో ఎటువంటి స్టోన్ కానీ ఎటువంటి స్టోన్ యూస్ చేయలేదన్నమాట. కంప్లీట్లీ మేడ్ అవుట్ ఆఫ్ బ్రిక్ వర్క్ అండ్ కింద దీని బెడ్ మొత్తం కూడా ప్రాపర్గా ప్లాస్టరింగ్ చేసి ఎటువంటి సీపేజ్ లేకుండా, రైట్? దాంతోపాటుగా దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే దీనికి రెండు ఇన్లెట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఒక ఇన్లెట్ ఏమో హాట్ వాటర్కి సంబంధించి, ఇంకొక ఇన్లెట్ ఏమో కోల్డ్ వాటర్కి సంబంధించి. సో సమ్మర్లో కోల్డ్ వాటర్, వింటర్లో హాట్ వాటర్ పంపించే ఫెసిలిటీ ఏంటి మనకి దాదాపుగా 2500 బీసీలోనే అవైలబుల్గా ఉండింది అనమాట ఇండియాలో. అండ్ ఈ గ్రేట్ బాత్ చెప్పే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆ పర్టికులర్ సిటీలో ఇంకెక్కడ కూడా ఇట్లాంటి పాండ్స్ లేవన్నమాట. చచ్చినట్టు ఆ సిటీలో ఉన్న ప్రజలందరూ అక్కడే స్నానం చేయాలన్నమాట, రైట్? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఎకనామిక్ స్టేటస్, రిచ్ అయినా పూర్ అయినా అందరూ అక్కడే దే యూజ్ టు టేక్ బాత్ అనమాట. దిస్ మీన్స్ ఇన్ ద సొసైటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దెర్ ఈజ్ ఈక్వాలిటీ ప్రివైల్ ఇన్ దట్ పర్టికులర్ సొసైటీ అని చెప్పి మనం ఎస్టిమేట్ వేయచ్చు అనమాట. సో దట్ ఈస్ ది గ్రేట్ బాత్ ఆఫ్ మోహంజోదారో. సో దాని తర్వాత వీ కెన్ సీ దిస్ స్టాచ్యూ ఆఫ్ ఎ బియర్డెడ్ ప్రీస్ట్ హెడ్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీటైట్. సో వీడ్ అనమాట. సో వీడు ప్రీస్ట్ హెడ్ అనమాట, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ మోహంజోదారోలో అందరికీ సంబంధించిన ఒక హెడ్ అనమాట. సో వాటికి సంబంధించిన ఒక బస్ట్, సో ఒక స్టాచ్యూ అనేది దొరికింది. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే దట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ వాట్ అంటే దట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ స్టిటైట్. స్టిటైట్ని మనం టాల్క్ స్టోన్ అని కూడా అంటాం అనమాట, స్టిటైట్, రైట్? సో అది సెకండ్. తర్వాత పశుపతి అండ్ యూనికార్న్ సీల్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ హ్యావ్ ద సీల్ ఆఫ్ పశుపతి. సో పశుపతికి సంబంధించిన సీల్ అన్నమాట. పశుపతి ఎవరు అంటే సో ప్రొటెక్టర్ ఆఫ్ యానిమల్స్, రైట్? సో ప్రొటెక్టర్ ఆఫ్ యానిమల్స్. సో ఇతనిని మనం ప్రోటో శివ అంటాం. సో ప్రోటో శివ, సో శివుడికి యాన్సిస్టర్ అనమాట. వీ కెన్ ట్రీట్ హిమ్ యాజ్ ద యాన్సిస్టర్ ఆఫ్ లార్డ్ శివ.
పశుపతి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ రిలీజన్ అండి. ఎటువంటి రిలీజన్ ఏం లేదు. దిస్ టు వర్షిప్ నేచర్ని ఎక్కువగా పూజించేవాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. దాని తర్వాత మనకి దే స్టార్టెడ్ వర్షిపింగ్ దిస్ పశుపతి అండ్ గాడెస్, దిస్ మదర్ గాడెస్. సో పశుపతిని, మదర్ గాడెస్ని పూజించేవాళ్ళు అనమాట, రైట్. సో వాళ్ళకి ఎటువంటి రిలీజన్ లేదు కొట్టుకు చావడానికి ఆ టైంలో, రైట్. సో దాని తర్వాత ఒక యూనికార్న్ సీల్ అన్నమాట. యూనికార్న్ అంటే విల్ బి హ్యావింగ్ ఏ హార్స్ విత్ ఏ హార్న్ అనమాట. ఒక హార్స్కి ఒక హార్న్తో యూనికార్న్ అంటాం దాన్ని. సో ఆ యూనికార్న్తో ఒక సీల్ అనమాట, సీల్ ఈ ముద్ర. మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ పశుపతి సీల్ ఈ పార్ట్లో మనకి డెస్ట్రాయ్ అయిపోయి ఉంది అనమాట. సో కంప్లీట్ సీల్ అయితే దొరకలేదు. సో ఈ హాఫ్ పార్ట్ అనేది మనకి 3/4 పార్ట్ అనేది అవైలబుల్గా ఉండేది అనమాట. ఈ పశుపతిని కనుక చూస్తే, సో ఇక్కడ ఆయనకి ఇక్కడ ఒక 2 హార్న్స్ ఉన్నాయి, దాంతోపాటు చుట్టుపక్కల యానిమల్స్, రైట్. సో యూ కెన్ సీ ఎ బుల్ ఓవర్ హియర్, యూ కెన్ సీ ఏ రైనోసెరస్ ఓవర్ హియర్, యూ కెన్ సీ ఎ టైగర్ ఓవర్ హియర్, యూ కెన్ సీ ఎ ఎలిఫెంట్ ఓవర్ హియర్, రైట్. సో ఇట్లాగే పశుపతి సీల్ ఒక యోగిక్ పోస్చర్లో, ఒక యోగ ముద్రలో మనకి పశుపతి సీల్ అనేది అవైలబుల్గా ఉండిందన్నమాట, రైట్. దాని తర్వాత ఒక బ్రాంజ్తో చేసిన డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ, యూ కెన్ సీ ద బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ ఓవర్ హియర్, రైట్. డాన్సింగ్ గర్ల్ అనగానే మీరు ఎక్కువ ఎక్సైడ్ అవ్వకండి, రైట్. సో ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ అనేది మనకి మొహంజోదారోలో దొరికింది అనమాట. సో దాని తర్వాత ఎ నెక్లెస్ విత్ 7 బీడ్స్ అండ్ గోల్డ్, రైట్. ఇఫ్ యూ సీ ఓవర్ హియర్ 1 2 3 4 5 6 7, సో 7 బీడ్స్తో అండ్ చుట్టూ మొత్తం కూడా గోల్డ్తో. సో ఈ బీడెడ్ స్ట్రక్చర్ అనేది మనకి, నెక్లెస్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొహంజోదారోలో అవైలబుల్గా ఉండింది అనమాట. దాని తర్వాత మదర్ గాడెస్ స్టాచ్యూ. సో మదర్ గాడెస్ స్టాచ్యూ వాజ్ ఫౌండ్ ఇన్ విచ్ సైట్ అన్న మొహంజోదారోనే, రైట్. గ్రేట్ బాత్ ఎక్కడ ఉండింది అన్న మొహంజోదారోనే. Bearded priest made out of Stitete, Mohenjo-daro, Pashupati unicorn seal, Mohenjo-daro, and bronze dancing girl, Mohenjo-daro, right. So Mohenjo-daro is the largest site excavated related to Indus Valley civilization. ఎవరు ఎక్స్కవేట్ చేశారు అంటే ఆర్డి బెనర్జీ. హరప్పా ఎవరు ఎక్స్కవేట్ చేశారు అంటే దయారాం సహాని. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. 1921 హరప్పా అండ్ 1922 ఇట్ ఈస్ మొహంజోదారో, రైట్. సో విల్ గో టు ద నెక్స్ట్ సైట్. So next you are having three important sites: Lothal, Banwali and Alamgirpur. So Lothal, Banwali and Alamgirpur ఎక్కడ ఉన్నాయో చూద్దాం. లోథల్, బన్వాలి, ఆలంగర్పూర్. సో లోథల్ ఇక్కడ చూసినట్లయితే ఈ పర్టికులర్ ఏరియాలో, రైట్, ఇది ఒక పోర్ట్ టౌన్ అన్నమాట. తర్వాత బన్వాలి ఎక్కడ ఉందో చూస్తే, సో బన్వాలి యూఆర్ హ్యావింగ్ బన్వాలి ఓవర్ హియర్, రైట్. సో బన్వాలి ఈజ్ ఇన్ హర్యానా, రైట్. అండ్ ఆలింగర్పూర్ ఈజ్ ఓవర్ హియర్. ఆలింగర్పూర్ గురించి మీకు ఏం చెప్పాను సార్? ఇట్ ఈస్ ద ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రైట్. సో లోతల్ గురించి చూద్దాం ఇప్పుడు. సో లోతల్, రైట్. సో దిస్ ఈస్ ద మేజర్ పోర్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన మేజర్ పోర్ట్ సిటీ అన్నమాట. సో లోతల్ అనేది. సో ఇట్ ఈస్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ 1954 బై హూమ్ అంటే ఎస్ఆర్ రావ్. ఎస్ఆర్ రావ్ అనే వ్యక్తి 1954లో ఆయన టీం అనేది దీన్ని ఎక్స్కవేషన్స్ చేసింది అనమాట. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ సైట్ విచ్ గేవ్ అస్ ద ఎవిడెన్స్ ఆఫ్ రైస్ హస్క్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి దే డోంట్ నో ఎనీ సార్ట్ ఆఫ్ రైస్ అనేది తెలియదు అనమాట. వాళ్ళకున్న స్టేపుల్ క్రాప్ ఏంటిది అంటే ఎక్స్క్యూజ్ మీ. సో స్టేపుల్ క్రాప్ ఏంటిది అంటే మనకి బార్లీ అనమాట. సో బార్లీ ఇస్ ద స్టేపుల్ క్రాప్, దాన్ని వాళ్ళు యావా అని పిలిచేవాళ్ళు అనమాట. దాంతోపాటుగా వీట్ అనేది ఇంకొక స్టేపుల్ క్రాప్, దాన్ని వాళ్ళు గోధు అని పిలిచేవాళ్ళు. వీట్ అండ్ బార్లీ ఆర్ ద స్టేపుల్ క్రాప్స్ అనమాట, తినే ధాన్యాలు అనమాట. వాళ్ళకి రైస్ తెలియదు. కాకపోతే రైస్ హస్క్, వరి పొట్టు అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉండింది, ఫస్ట్ టైం ఎక్కడ దొరికింది అంటే దాట్ వాజ్ ఇన్ లోథల్. లోథల్ వాజ్ ఫౌండ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే లోథల్ వాజ్ ఫౌండ్ ఇన్ గుజరాత్. అది మనకి గుజరాత్లో దొరికింది అనమాట. అండ్ దిస్ ఇస్ ద మేజర్ పోర్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రైట్. సో ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నవి ఏంటి అంటే ఆర్టిఫిషియల్ డాక్ యార్డ్ ఒకటి దొరికిందండి. తర్వాత చెస్ టైప్ ఆఫ్ గేమ్ ఒకటి దొరికింది, చెస్ లాంటి ఒక గేమ్ ఒకటి దొరికింది అనమాట. తర్వాత బీడ్ మేకింగ్ ఫ్యాక్టరీ. బీడ్ అంటే ఏంటంటే పూసలు సార్, పూసలు, చిన్న చిన్న పూసలతో మనం నెక్లెస్లు చేస్తాం కదా, సో వాటిని మనం బీడ్స్ అంటాం అనమాట. సో బీడ్ మేకింగ్ ఫ్యాక్టరీ. తర్వాత ఒక వేర్ హౌస్, రైట్, ఒక వేర్ హౌస్, స్టోరేజ్ హౌస్ లాంటిది. తర్వాత ఫైర్ ఆల్టర్స్. ఫైర్ ఆల్టర్స్ అంటే మనకి, సో ఇట్లాంటి ఫైర్ ఆల్టర్స్ అనమాట, రెక్టాంగులర్ స్క్వేర్ షేప్లో ఈ యజ్ఞాలు యాగాలు చేసే ఒక ప్లేసెస్ అనమాట ఫైర్ ఆల్టర్స్ అంటే. సో దీస్ ఆర్ ద నోటబుల్ ఫైండింగ్స్ ఆఫ్ లోథల్, రైట్. ఆర్టిఫిషియల్ డాక్యార్డ్, చెస్ టైప్ ఆఫ్ గేమ్, bead making factory, warehouse, fire altars. So these are the notable findings of town Lothal, right. So second town వచ్చేసి ఇంకొకటి
బన్వాలి. సో బన్వాలి మనకి ఎక్కడ దొరికిందంటే హర్యానాలో అనమాట. హర్యానాలోని ఫతేహాబాద్ దగ్గర బన్వాలి అనే ఒక సైట్ మనకి అవైలబుల్గా ఉండిందనమాట. ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ రివర్ సరస్వతి. సో సరస్వతి అనే నది ఇప్పుడు అవైలబుల్గా లేదండి, అది డ్రై అప్ అయిపోయింది. సో దాన్ని మనం గాగ్రా హర్కే రివర్ అంటున్నాం యాజ్ ఆఫ్ నౌ. గాగ్రా హర్కే, గాగ్రా హర్కే, రైట్. సో ఇది మనకి పాకిస్తాన్లో ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో అది హర్యానాలో దొరికిందనమాట బన్వాలి అనే టౌన్. బన్వాలి టౌన్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ సిటీ విత్ రేడియల్ స్ట్రీట్స్, రైట్. సో రేడియల్ స్ట్రీట్స్ ఏ ఏరియాలో మనకి అవైలబుల్గా ఉండింది అంటే బన్వాలి. తర్వాత ఓవెల్ షేప్డ్ సెటిల్మెంట్ అనమాట. సో ఇట్లా ఒక ఓవెల్ షేప్లో ఒక సెటిల్మెంట్. సో స్ట్రీట్స్ మొత్తం కూడా రేడియల్గా, రైట్. సో మనకి ఈ పర్టికులర్ బనవాలి అనే టౌన్లో దొరికినాయి అనమాట. సో తర్వాత బనవాలి టౌన్ స్పెషాలిటీ ఏంటంటే బార్లీ, ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ బార్లీ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బనవాలి బి, బార్లీ బి, రైట్. సో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ బార్లీ వర్ ఫౌండ్ ఇన్ విచ్ సైట్ అంటే సింపుల్గా జస్ట్ ట్రై టు రిమెంబర్ బన్వాలి. బన్వాలి వాజ్ ఫౌండ్ ఇన్ హర్యానా. సో ఎవరు బన్వాలీని ఎక్స్కవేట్ చేశారంటే రిమెంబర్ ద నేమ్ ఆర్ఎస్ బిస్త్, రైట్. సో ఎస్ఆర్ రావ్ is related to లోథల్, ఆర్ఎస్ బిస్త్ is related to బన్వాలి. బిస్త్, బన్వాలి, బార్లీ, సింపుల్ లాజిక్, రైట్. బి బి బి, బిస్త్, బన్వాలి, బార్లీ, రైట్. సో తర్వాత ఆలంగీర్పూర్. ఆలంగీర్పూర్ మనకి మీరట్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో మనకి అవైలబుల్గా ఉంది. దట్ ఈస్ ద ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ అని చెప్పా. ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ హిండోన్ అని చెప్పా, రైట్. ఎక్స్క్యూజ్ మీ. ఆలంగీర్పూర్ ఇక్కడ దొరికిన మనకి ఆర్టిఫాక్ట్ ఏంటిది అంటే, ఇక్కడ దొరికిన ఎవిడెన్స్ ఏంటిది అంటే ఎవిడెన్స్ ఆఫ్ క్లోత్ ఈస్ ఫౌండ్ ఇన్ ద వే ఆఫ్ ఇంప్రెషన్ ఆన్ ఎ ట్రౌ, రైట్. సో క్లోత్ ఒక్కటి మనకి అవైలబుల్గా ఉండింది అనమాట. ఎక్కడ అంటే ఆలంగీర్పూర్. క్లోత్ వాజ్ ఫౌండ్ ఇన్ విచ్ సైట్ అంటే ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆలంగీర్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్, రైట్. సో లోథల్, బన్వాలి అండ్ ఆలంగీర్పూర్. హోప్ ఇట్ ఇస్ క్లియర్ టు యూ, రైట్. విల్ గో టు ద నెక్స్ట్ సైట్స్. సో నెక్స్ట్ సైట్స్ విల్ బి దైమాబాద్, సూత్కా గండోర్ అండ్ కోట్ దిజి, రైట్. సో సూత్కా గండోర్ గురించి మీకు చెప్పాను. సో దిస్ ఈస్ ద వెస్టర్న్ మోస్ట్ బౌండరీ. సో వెస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫౌండ్ ఆన్ ద బార్డర్స్ ఆఫ్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ దస్ట్ అని చెప్పి, అవునా, రైట్. సో దైమాబాద్ ఏంటో చూద్దాం. సో దైమాబాద్ ఇట్ ఈస్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ 1958 ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ప్రవరా ఇన్ మహారాష్ట్ర. సో దైమాబాద్ అనేది మనకి సదర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పాను మీకు, రైట్. ఇక్కడ మనకు ఒక బ్రాంజ్తో తయారు చేసిన చారియట్ అనమాట. సో దిస్ ఈస్ ద బ్రాంజ్ చారియట్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ దైమాబాద్, రైట్. సో దైమాబాద్ సదర్న్ మోస్ట్ బౌండరీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ప్రవరా. అండ్ ఇక్కడ దొరికింది ఏంటిది అంటే బ్రాంజ్ చారియట్. తర్వాత సూత్కా గండోర్, ఇట్ ఈస్ ఎ మైనర్ సీపోర్ట్. సో మేజర్ సీపోర్ట్ ఏంటిదంటే లోతల్ గుజరాత్లో, మైనర్ సీపోర్ట్ ఏంటంటే సూత్కా గండోర్. వీళ్ళు రెండింటికి మధ్యలో పాకిస్తాన్లోని బాలాకోట్ అని చెప్పేసి ఇంకొక ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద త్రీ సీపోర్ట్స్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన త్రీ సీపోర్ట్స్ ఏంటంటే లోతల్, బాలాకోట్ అండ్ సూత్కా గండోర్. కాకపోతే ఈ రెండు కూడా మనకి దేర్ మైనర్ అండ్ లోతల్ అనేది ఒక మేజర్ సీపోర్ట్ అనమాట, క్లియర్. సో ఇది మనకి ఎక్కడ ఉంది అంటే బార్డర్ ఆఫ్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ అండ్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ దస్త్, రైట్. అది మనకి సూత్కా గండోర్. సో దాని తర్వాత మనకి కోట్ దీజీ. సో కోట్ దీజీ దిస్ ఇస్ డిస్కవర్డ్ ఇన్ పాకిస్తాన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్. సో ఇండస్ నది ఒడ్డున మనకు కోట్ దీజీ అనే టౌన్ డిస్కవర్ చేశారనమాట. ఇక్కడ మనకు ఒక టాయ్ కార్డ్ దొరికింది, టాయ్ కార్డ్. సో దిస్ ఈస్ ద టాయ్ కార్డ్ ఈస్ ఫౌండ్ ఇన్ దిస్ సైట్ అండ్ ఈస్ బిలీవ్డ్. ఈ సైట్ అనేది ఒక ఫైర్ యాక్సిడెంట్లో సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు అనమాట. బికాస్ దేర్ ఆర్ సమ్ ఎవిడెన్సెస్ ఆఫ్ ద ఫైర్ యాక్సిడెంట్ ఇన్ దట్ కోట్ డీజీ, రైట్. సో దీస్ ఆర్ ద త్రీ ప్లేసెస్. దైమాబాద్ అనగానే జస్ట్ రిమెంబర్ బ్రాంజ్ చారియట్, కోట్ దిజీ అనగానే జస్ట్ రిమెంబర్ టాయ్ కార్ట్, క్లియర్. అండ్ సూట్కా గండోర్ వచ్చేసి అదొక మైనర్ సీపోర్ట్, రైట్. వెరీ ఇంపార్టెంట్ సైట్ ధోలావీరా. సో ధోలావీరా మనకి ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ ఇన్ కచ్ రీజన్. సో గుజరాత్ కచ్ రీజన్లోని ఇక్కడ చూస్తే, రైట్ సార్. సో ఇక్కడ మనకి ధోలావీరా ఇందాక చూసినట్లయితే సూత్కా గండోర్ ఇక్కడ, రైట్. సో వీఆర్ హ్యావింగ్ దిస్ where's that కోట్ దిజీ ఓవర్ హియర్, రైట్. కోట్ దిజీ ఓవర్ హియర్ అండ్ దైమాబాద్ ఓవర్ హియర్, రైట్. సో ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ధోలావీరా. సో హియర్ ఇట్ ఈస్ ధోలావీరా, కచ్ రీజన్ అనమాట ఇది, రైట్. అక్కడ మనకి ధోలావీరా అనేది ఉండిందనమాట. సో ధోలావీరాలో మనకి దొరికింది ఏంటిదంటే ద ఓన్లీ సైట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 3 సిటాడల్స్. సో ప్రతి టౌన్లో హరప్పాకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ప్రతి టౌన్లో మనకి ఒక సిటాడల్ అయితే ఖచ్చితంగా ఉండింది. సో 3 సిటాడల్స్ ఉన్న ఏకైక టౌన్ ఏంటిది అంటే మనకి ధోలావీరా అనమాట. ద మెయిన్ సిటాడల్, ద మిడిల్ టౌన్
అండ్ ద లోవర్ టౌన్ కూడా ఒక సిటాడెల్, దాని చుట్టూతో కూడా ఒక ఫోర్ట్ ఉంది అనమాట. సో 3 సిటాడెల్స్ వర్ ఫౌండ్ ఇన్ విచ్ సైట్ అంటే ధోలావీరా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఎ లార్జ్ రిజర్వాయర్ వాజ్ డిస్కవర్డ్ విచ్ కలెక్టెడ్ వాటర్ ఫ్రమ్ రూప్ టాప్ ఆఫ్ హౌసెస్ విత్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్. సో ధోలావీరా అనేది ఒక ఎక్సలెంట్ డ్రైనేజ్ సిస్టమ్తో కన్స్ట్రక్ట్ చేసిన ఒక సిటీ అనమాట. ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ ఎండప్ అయింది అంటే ఒక లార్జ్ స్కేల్ రిజర్వాయర్ ఒకటి ఉండిందనమాట. ఆ రోజుల్లో రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేశారంటే ఎంత అడ్వాన్స్డ్ సివిలైజేషనో మీరు జస్ట్ ఎస్టిమేట్ వేయచ్చు. ఎటువంటి క్రేన్స్, ఎటువంటి లైక్ స్ట్రక్చర్స్, ప్రెజెంట్ ఉన్న మోడర్న్ స్ట్రక్చర్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేశారు అప్పుడు. జస్ట్ ఇమేజిన్ హౌ గ్రేట్ దేర్ మాన్యుమెంట్స్ ఆర్, రైట్. సో ఒక లార్జ్ రిజర్వాయర్ used to collect water from rooftop of the houses. And the most important finding of ధోలావీరా మొత్తానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే ఇదండి. దిస్ ఈస్ ద వుడెన్ సైన్ బోర్డ్ ఆఫ్ ఇండస్ స్క్రిప్ట్ ఆన్ ఇట్. ఇది ఒక వుడెన్ సైన్ బోర్డ్ అనమాట, రైట్. సైన్ బోర్డ్, ఇక్కడ ఒక స్క్రిప్ట్ చూడొచ్చు, రైట్. ఇది స్క్రిప్ట్ అనమాట. మీకు ఇక్కడ ఏ లాంగ్వేజ్ కనిపిస్తూ ఉందండి? దెర్ ఇస్ నో ప్రాపర్ లాంగ్వేజ్, రైట్. సో ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళ లాంగ్వేజ్ ఏంటిది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ద లాంగ్వేజ్ వాజ్ నాట్ డెసిఫర్డ్ యట్. ఇప్పటికి తెలియదు ఎవరికి. కాకపోతే వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఉండింది, ఇదిగోండి స్క్రిప్ట్. సో దిస్ ఈస్ ద స్క్రిప్ట్ ఆఫ్ ఐబీసీ అండ్ దిస్ స్క్రిప్ట్ ఈజ్ పిక్టోగ్రఫిక్. సో ఇది మనకి పిక్టోగ్రఫిక్ అనమాట. సో ఎటువంటి వర్డ్స్ ఇలాంటి ఏముండవు, లెటర్స్, వర్డ్స్, దే యూజ్ టు రిప్రజెంట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్, రైట్. అండ్ ద స్టైల్ ఆఫ్ దిస్ ఈస్ బోస్ట్రోఫెడాన్. సో స్టైల్ ఈస్ బోస్ట్రోఫెడాన్. అండ్ బోస్ట్రోఫెడాన్ స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకోండి, వీఆర్ రైటింగ్ ఫ్రమ్ దిస్ లెఫ్ట్ టు రైట్, రైట్. అట్లనే మనకు ఉర్దూ లాంగ్వేజ్ అనుకోండి, వీ విల్ రైటింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో ఇది బోస్ట్రోఫెడాన్ ఏంటంటే ఆల్టర్నేట్ లైన్స్ ఇట్లా ఉంటాయి అనమాట, స్నేక్ షేప్లోని, రైట్. సో దాన్ని మనం బోస్ట్రోఫెడాన్ స్టైల్ అంటున్నాం. సో స్క్రిప్ట్ ఈజ్ పిక్టోగ్రాఫిక్ అండ్ ద స్టైల్ ఈజ్ బోస్ట్రోఫెడాన్ స్టైల్, రైట్. అలాంటి ఒక సైన్ బోర్డ్ ఎక్కడ దొరికింది అంటే ధోలావీరా. సో ధోలావీరా ఇస్ ద సైట్ వేర్ యూ గాట్ 3 citadels, where you got a large reservoir with the buildings with rooftop at their houses to collect this rainwater, and then signboard which is having a proper script in form of pictorial representation, right. So these are the notable findings of ధోలావీరా, రైట్. సో నెక్స్ట్ చిన్న చిన్న సైడ్స్ అండి ఇవన్నీ ఒకసారి చూసేద్దాం. సో రాఖీగరి, దిస్ ఈస్ ఫౌండ్ ఇన్ హర్యానా. సో రాఖీగరి అనేది మనకి ఇందాక చెప్పినట్టు మొహెంజోదారో అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన అన్ని సైట్స్లోని లార్జెస్ట్ సైట్ అనమాట. అట్లనే ఇండియాలో ఉన్న అన్ని సైట్స్లోని లార్జెస్ట్ సైట్ ఏంటిదంటే రాఖీగరి అనమాట. రాఖీగరి ఎక్కడ దొరికింది అంటే మనకి హర్యానాలోని. ద లార్జెస్ట్ ఐవీసీ సైట్స్ ఆఫ్ ఆల్ ఎక్స్కవేటెడ్ ఇన్ ఇండియా, రైట్. అది మనకి రాఖీగరి. తర్వాత రోపర్, ఇట్ ఈస్ డిస్కవర్డ్ ఇన్ పంజాబ్ అండ్ దిస్ సైట్ షోడ్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ మ్యాన్ బరీడ్ అలాంగ్ విత్ ఎ డాగ్. ఆ టైం ఏంటంటే ఈ బరీ చేసేటప్పుడు ఆ మనుషులకి సంబంధించిన ఇష్టమైన ఆ టూల్స్ కానీ ఇష్టమైన ఆర్టిఫాక్ట్స్ కానీ ఆ మనిషితో పాటు బరీ చేసేవారు అనమాట. ఇక్కడ ఒక డాగ్తో పాటు ఒక మనిషిని బరీ చేశారనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఈ డొమెస్టికేషన్ ఆఫ్ డాగ్స్ అనేవి ఆ టైంలో జరిగాయి అనమాట. డాగ్ అంటే ఆ పర్టికులర్ వ్యక్తి చాలా ఇష్టమై ఉండొచ్చు. సో కాబట్టి దానితో పాటు బరీ చేశారనమాట. అది ఎక్కడ దొరికిందంటే రోపర్ మనకి ఎక్కడ ఉంది అంటే పంజాబ్లోని, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సి వేర్ రోపర్ అండ్ రాఖీగరి ఆర్. సో రాఖీగరి యూ కెన్ సీ దిస్ ఇన్ హర్యానా అండ్ రోపర్ యూ కెన్ సీ దిస్ ఇన్ పంజాబ్. సో పంజాబ్లోని రోపర్, హర్యానాలోని రాఖీగరి, క్లియర్. తర్వాత చాన్హుదారో. సో చాన్హుదారో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సైట్. అగైన్ దిస్ ఈస్ ఫౌండ్ ఇన్ పాకిస్తాన్. ఈ సైట్ స్పెషాలిటీ ఏంటంటే మొట్టమొదటిసారి లిప్స్టిక్ ఎవిడెన్స్ దొరికింది ప్రపంచంలో. ఎక్కడంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అండి. గర్ల్స్ మీరందరూ మురిసిపోవద్దండి లిప్స్టిక్ అనగానే. సో లిప్స్టిక్ అనేది ఫస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది అంటే మనకి ఇండియాలో, లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పాకిస్తాన్లోని చాన్హుదారోలో అనమాట. చాన్హుదారో, దట్ వాజ్ ద ఫస్ట్ సైట్ వేర్ ఎవిడెన్స్ ఆఫ్ లిప్స్టిక్ వాజ్ ఫౌండ్ అండ్ దిస్ వాజ్ ద ఓన్లీ హరప్పన్ సైట్ వితౌట్ ఎ సిటాడల్ లేని హరప్పన్ సైట్ ఏమన్నా ఉంది అంటే అది మనకి చాన్హుదారో అనమాట. యూ కెన్ సీ చాన్హుదారో ఓవర్ హియర్ ఇన్ పాకిస్తాన్, రైట్. చాన్హుదారో నో సిటాడల్ బట్ లిప్స్టిక్, క్లియర్. సో దట్స్. సో దాని తర్వాత పాకిస్తాన్లోని బాలాకోట్. సో బాలాకోట్ ఇన్ పాకిస్తాన్, ఏది మన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి కదా, రైట్. సర్జికల్ స్ట్రైక్స్, ఆ బాలాకోట్ కాదండి. ఇట్ ఈస్ ఆన్ ద బ్యాంక్స్ ఇట్ ఈస్ ఇన్ సింధ్ ప్రావిన్స్, రైట్. ఇట్ ఈస్ ఎ మైనర్ పోర్ట్ ఇన్ పాకిస్తాన్లో ఒక మైనర్ పోర్ట్ అనమాట, రైట్. యూ కెన్ సీ ద ఇమేజ్ ఓవర్ హియర్, రైట్. ఇక్కడ
ఈ పర్టికులర్ ఏరియాలో మనకి బాలాకోట్ ఉంటుందన్నమాట. క్లియర్? సో బాలాకోట్ యూ ఫౌండ్ దట్ ఇన్ పాకిస్తాన్, రైట్? తర్వాత ఇక్కడ బాలాకోట్లో మనకు దొరికినవి ఏంటివి అంటే, ఎక్స్క్యూజ్ మీ, బాలాకోట్లో మనకి ఈ షెల్ వర్కింగ్ ఇండస్ట్రీ, రైట్? ఈ షెల్ వర్కింగ్ ఇండస్ట్రీ, షెల్స్ తెలుసు కదా. సో షెల్స్తో చేసే ఒక ఆర్ట్ అనమాట. సో షెల్స్తో చేసే ఆర్ట్ వర్కింగ్ ఇండస్ట్రీ, దాంతోపాటు ఒక బ్యాంగిల్ మేకింగ్ ఫ్యాక్టరీ కూడా. సో బ్యాంగిల్ మేకింగ్ ఫ్యాక్టరీ కూడా మనకి ఈ పర్టికులర్ బాలాకోట్లో దొరికింది అనమాట. తర్వాత రంగపూర్ అండి, రంగపూర్. సో రంగపూర్లో ఏం డిస్కవర్ చేశారంటే, మనకి ఫస్ట్ సైట్ టు గివ్ ద ఎవిడెన్స్ ఆఫ్ రైస్ ఏంటిది అంటే లోథల్. అలా సెకండ్ ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది అంటే ఇట్ ఈస్ రంగపూర్. సో సెకండ్ ఎవిడెన్స్ ఎక్కడ దొరికి ఆఫ్టర్ లోథల్ ది సైడ్ గివ్ ద ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్. దాంతోపాటుగా ఈ రంగపూర్లో బాజ్రా, సో బాజ్రా కల్టివేషన్ కూడా జరిగినట్టు మనకు తెలుస్తూ ఉందన్నమాట. దాని తర్వాత మనకి బాగత్రావ్. సో బాగత్రావ్ అనేది ఇంకొక సిటీ. సో ఇట్ ఈస్ అ మైనర్ పోర్ట్ సిటీ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లొకేటెడ్ ఇన్ బరూచ్. సో బాగత్రావ్ ఎక్కడ ఉందో చూద్దరు కానీ. సో బాగత్రావ్ అనేది యూ ఆర్ హ్యావింగ్ దిస్ ఇన్ హియర్, రైట్? సో మైనర్ పోర్ట్, సో మేజర్ పోర్ట్ లోథల్, మైనర్ పోర్ట్ బాగత్రావ్, బాలాకోట్ అండ్ సూట్కా గండోర్. తర్వాత రంగపూర్ సెకండ్ రైస్ ఎవిడెన్స్ అనేది రంగపూర్లో దొరికింది అని చెప్పాను, అవునా? అదనమాట, రైట్? సో we almost discovered everything over here except this Kalibangan. సో కాళీబంగన్ అనేది ఒక డిస్కస్ చేయలేము మనం. సో కాళీబంగన్ ఈస్ ఫౌండ్ ఇన్ రాజస్థాన్. సో మనకి రాజస్థాన్లో డిస్కవర్ చేశారు కాళీబంగన్ అనేది. కాళీబంగన్ స్పెషాలిటీ ఏంటిది అంటే, కాళీబంగన్ స్పెషాలిటీ ఏంటిది అంటే కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అనమాట. సో బ్లాక్ బ్యాంగిల్స్ ఎక్కడ దొరికాయి మనకి అంటే కాళీబంగన్లో దొరికాయి. అండ్ మిగిలిన సైట్స్ అన్నిటితో పోల్చుకుంటే కాళీబంగన్ ఈజ్ అ వెరీ పూర్లీ డెవలప్డ్ సైట్. చాలా పూర్లీ డెవలప్డ్ సైట్ అనమాట. ఎటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, రైట్? అన్ని సైట్స్ కూడా మనకి బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తే, వెల్ బర్న్ట్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తే, కాళీబంగన్ మాత్రం దే ఆర్ మేడ్ ఆఫ్ ఎర్తన్ బ్రిక్స్. కాళీబంగన్లో మాత్రం ఎర్తన్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్స్ జరిగాయి అన్నమాట. సో కాళీబంగన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సైట్ ఫౌండ్ ఇన్ రాజస్థాన్, which is a poorly developed. What is the most poorly developed site of Indus Valley civilization? And you can straight away keep the answer Kalibangan. No proper drainage facility. All the constructions are made out of this earthen bricks, right? So these are the other important sites related to Indus Valley civilization, right? So IVSకి సంబంధించిన ఇంపార్టెంట్ సైట్స్ అన్నమాట ఇవన్నీ కూడా, రైట్? నెక్స్ట్ ఇంకా ఐబీసీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ డజంట్ హ్యావ్ ఎనీ కరెన్సీ సిస్టమ్ అండ్ దే ఫాలోడ్ బార్టర్ సిస్టమ్. వాళ్ళకి ఎటువంటి కరెన్సీ సిస్టమ్ లేదు, నోట్లు కానీ కాయిన్స్ కానీ యూస్ చేసే వాళ్ళకి బార్టర్ సిస్టమ్, ఇచ్చి పుచ్చుకునే ఒక సిస్టమ్ అనమాట, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి దగ్గర వీట్ ఎక్కువ ఉంది, ఇంకొకటి దగ్గర కాటన్ ఎక్కువగా ఉంది అనుకుంటే రెండు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. సో అది మనకి బార్టర్ సిస్టమ్ అంటాం. తర్వాత ద పీపుల్ ఆఫ్ ఐబీసీ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ బట్ దే వర్షిప్డ్ పశుపతి అండ్ మదర్ గాడెస్ అలాంగ్ సైడ్ విత్ నేచర్. నేచర్తో పాటుగా పశుపతిని, మదర్ గాడెస్ని, పశుపతి అంటే ప్రోటో శివ, శివుడి యాన్సిస్టర్, మదర్ గాడెస్ అంటే ప్రోటో శక్తి అనమాట, అమ్మవారికి యాన్సిస్టర్ అనుకోవచ్చు అనమాట మనం, రైట్? తర్వాత దే డోంట్ హ్యావ్ వెల్ డిఫైన్ పాలిటీ ఇన్ ద సొసైటీ అండ్ ఇట్స్ డామినేటెడ్ బై మర్చెంట్స్. సో ఇక్కడ వెల్ డిఫైన్ పాలిటీ లేదనమాట. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నట్టు ఒక పొలిటికల్ సిస్టమ్స్ ఏం లేవు, రైట్? ఒక ఓటింగ్ కానీ ఇట్లా ఏం లేవు. ప్రజలందరూ చాలా లిబరల్గా ఉండేవాళ్ళు అనుకుంటా సార్ ఆ పర్టికులర్ టైంలో. ఎటువంటి సొసైటీలో ఎటువంటి రుగ్మతలు ఉండేవి కాదనమాట. కాకపోతే ఒక చిన్న వాట్ యూ కాల్డ్ ఒక చిన్న ఆలోచన ఏంటి అంటే మర్చెంట్స్ అనేవాళ్ళు డామినేట్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఒక ఎస్టిమేట్ అనమాట. తర్వాత బార్లీ ఆర్ యావా వాజ్ ద స్టేపుల్ క్రాప్ ఫాలోడ్ బై వీట్ ఆర్ గోధు. సో గోధు కానీ వీట్ కానీ బార్లీ కానీ యావా కానీ స్టేపుల్ క్రాప్ అనమాట. సో దాని తర్వాత ఇవి కాకుండా మస్టర్డ్, డేట్స్ అండ్ సిసమం కానీ, డేట్స్ కానీ, మస్టర్డ్ కానీ, లేకపోతే కాటన్ కానీ, ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ కమర్షియల్ క్రాప్స్ విచ్ ఆర్ గ్రోన్. సో కమర్షియల్ క్రాప్స్ అనమాట. స్టేపుల్ క్రాప్స్ వచ్చేసి బార్లీ అండ్ వీట్, అండ్ కమర్షియల్ క్రాప్స్ వచ్చేసి మనకి మస్టర్డ్ కానీ, డేట్స్ కానీ, సెసమం కానీ, కాటన్ కానీ. సో కాటన్కి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటిసారి కాటన్ని పండించిన జనాలు ఎవరు అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ అండి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ద ఫస్ట్ సివిలైజేషన్ టు గ్రో కాటన్. ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ హార్సెస్ బట్ డొమెస్టికేటెడ్ బుల్, డాగ్, షీప్, కోట్, క్యాట్ ఎట్సెట్రా. సో బుల్ని, డాగ్ని, షీప్ని, గోట్ని, క్యాట్ని డొమెస్టికేట్ చేసినట్టు దాఖలాలు దొరికాయి కానీ హార్సెస్కి సంబంధించిన అక్కడ దాఖలాలు దొరకలేదన్నమాట. కాకపోతే
Surkota is the only site where we found the bones of horse. హార్స్ బోన్స్ ఎక్కడ దొరికాయి అంటే మనకి సూర్కోటలో. అలానే కాళీబంగన్ అని చెప్పా. కాళీబంగన్లో మనకి క్యామెల్ బోన్స్ కూడా దొరికాయండి. క్యామెన్ బోన్స్ వర్ ఫౌండ్ ఇన్ కాళీబంగన్ అండ్ హార్స్ బోన్స్ వర్ ఫౌండ్ ఇన్ సూర్కోట్. ద ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత పాకిస్తాన్లోని అమ్రి అని చెప్పి ఇంకొక చిన్న టౌన్ ఉంటుంది. అక్కడ మనకి రైనోసెరాస్ యొక్క ఎవిడెన్స్ దొరికింది అనమాట. రైనోసెరాస్, రైట్, ఖడ్గ మృగం అంటున్నాం కదా. సో రైనోసెరాస్ ఎవిడెన్స్ వాస్ ఫౌండ్ ఇన్ విచ్ సైట్ అంటే ఇట్స్ ఫౌండ్ ఇన్ అమ్రి ఇన్ పాకిస్తాన్. తర్వాత ఇండస్ వ్యాలీ పీపుల్కి మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏ కంట్రీ అంటే ద మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ మెసొపొటేమియా. ఇరాక్ అని చెప్పా ఇందాక, ఇరాక్, రైట్. దాన్ని సుమేరియా అనేవాళ్ళు అప్పుడు. దాంతోపాటుగా ఈజిప్ట్ కూడా. సో ఈజిప్ట్ అండ్ మెసొపొటేమియా ద టూ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రైట్. దాని తర్వాత మేజర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూసుకుంటే కాటన్, టాయ్స్, బీడ్స్ ఆర్ ద మేజర్ ఎక్స్పోర్ట్స్. ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవి ఇవన్నమాట. తర్వాత దిగుమతి చేసుకునేవి ఏంటిది అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, టిన్, ఎక్కువ మెటల్స్ని దిగుమతి చేసుకునే వాళ్ళు అనమాట. సో మెటల్స్ ఆర్ ఇంపోర్టెడ్ మోర్. అండ్ ఎక్కువ ఎగుమతి చేసేవి ఏంటివంటే మనం కాటన్, టాయ్స్ అండ్ బీడ్స్ అనమాట. సో దీస్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇలాంటి ఒక గొప్ప సివిలైజేషన్ మరి ఎలా ఎండ్ అయిపోయింది? సో హౌ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండెడ్ అని చూస్తే చాలా వాట్ యు కాల్ చాలా ఎస్టిమేట్స్ ఉన్నాయన్నమాట. ఎలా జరిగింది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. బట్ 90% ఆఫ్ ద హిస్టారియన్స్ నమ్మే ఒక థియరీ ఏంటిది అంటే ఆర్యన్ ఇన్వేజన్. సో ఆర్యన్ ఆర్యన్ ఇన్వేషన్. సో ఆర్యన్స్ ఎవరంటే సెంట్రల్ ఏషియా నుంచి, సెంట్రల్ ఏషియా అంటే ప్రెసెంట్ సెంట్రల్ ఏషియాలో మన 5 కంట్రీస్ ఉంటాయి కదా, కజాకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ట్రికమెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో ఈ సెంట్రల్ ఏషియాలో పర్టికులర్ ఉజ్బెకిస్తాన్ నుంచి ఈ ఆర్యన్స్ అనే వ్యక్తులు, ట్రైబ్స్, నొమాడిక్ ట్రైబ్స్ అనమాట, అక్కడి నుంచి వలస వచ్చి ఇండస్ వ్యాలీ పీపుల్లో వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేశారని నమ్ముతారు అనమాట. సో దాంతోపాటు సో ఎక్కడుంది ఇది? సో ఆర్యన్ ఇన్వేడర్స్ కిల్ ద పీపుల్ అండ్ డిస్ట్రాయ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అదొక థియరీ. సో తర్వాత నైబరింగ్ డెజర్ట్ ఎన్రోచ్డ్ ఆన్ ద ఫర్టైల్ ఏరియా అండ్ మేడ్ ఇట్ ఇన్ఫర్టైల్. మనకి నైబరింగ్ థార్ డెజర్ట్ ఉందని చెప్పాను ఇందాక. సో నైబరింగ్ థార్ డెజర్ట్ ఏంటంటే ఎక్స్పాండ్ అయిపోయి ఆ పర్టికులర్ ఏరియా మొత్తం ఫర్టిలిటీ తగ్గించేసి ఎటువంటి పంటలు పండించడానికి స్కోప్ లేకుండా చేసింది కాబట్టి ప్రజలందరూ వలస వెళ్ళిపోయారని చెప్పేసి అదొక థియరీ. తర్వాత మనకి ఇండస్ రివర్ అనేది ఇట్ ఈస్ ఏ పెరీనియల్ రివర్. ఎందుకంటే ఇండస్ రివర్లో వాటర్ ఎలా వస్తుంది అంటే మాన్సూన్స్ వల్ల కాదు, హిమాలయాస్లో ఉన్న స్నో ఏదైతే ఉందో అది మెల్ట్ అవ్వటం వల్ల ఫామ్ అయిన రివర్ మనకి ఇండస్. దాని ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా, రైట్. అలా ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ టైం పీరియడ్లో టెంపరేచర్స్ కానీ ఎక్కువ ఉంటే ఎక్కువ స్నో మెల్ట్ అయిపోయి ఎక్కువ ఫ్లడ్స్ వచ్చేసి ఈ సిటీస్ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి అని చెప్పచ్చు అనమాట. సో రెగ్యులర్ ఫ్లడ్స్ మైట్ హ్యావ్ డిస్ట్రాయిడ్ దిస్ పర్టికులర్ ఏరియా, రైట్. సో దాని తర్వాత ద రివర్ చేంజెస్ డిస్రప్టెడ్ అగ్రికల్చర్ ఎకనామిక్ సిస్టమ్ అండ్ మెనీ పీపుల్ లివ్ ద సిటీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ. కొన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ రివర్ ఇట్లా పోతా ఉంటే మధ్యలో సరస్వతి రివర్ అనేది ఇట్లా వచ్చి కలిసింది అనమాట అంతకుముందు ఒకసారి ఇండస్ రివర్లో. దాని తర్వాత సరస్వతి రివర్ ఏమైపోయిందంటే దాని కోర్స్ మార్చేసుకుంది అనమాట ఇలా, రైట్. తర్వాత లూని అని చెప్పి ఒక రివర్ ఉండింది రాజస్థాన్, అది ఇలా పోయేది. దాని తర్వాత అది దాని కోర్స్ మార్చేసుకుంది. ఇట్లా రివర్ కోర్సెస్ అనేవన్నీ కూడా మారిపోయాయి అనమాట. కొన్ని రివర్స్ అయితే డ్రై అప్ అయిపోయాయి అనమాట, రైట్. అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి కొన్ని రివర్స్. సో ఇలా రివర్ కోర్స్ మారిపోయేసరికి ప్రజలు అప్పటి వరకు రివర్ మీద ఆధారపడరు. అక్కడ రివర్ లేకపోతే మరి అగ్రికల్చర్ ఎలా చేసుకుంటారు? సో అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. తర్వాత ఎర్త్ క్వేక్స్ కానీ ఎపిడెమిక్స్ కానీ. సో మనకి ఈ ఎర్త్ క్వేక్స్ వచ్చినట్టు ఎవిడెన్స్ అనేది ఒక కాళీబంగంలో దొరికింది. సో కాళీబంగంలో మనకు ఎర్త్ క్వేక్ ఎవిడెన్స్ దొరికింది అనమాట, ఎర్త్ క్వేక్ వచ్చి సిటీ డిస్ట్రాయ్ అయిపోయినట్టు, రైట్. అట్లనే ఎపిడెమిక్స్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఏదైతే కరోనా పాండమిక్ ఉందో అట్లనే ఒక డిసీజ్ వచ్చి చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అదొక థియరీ అనమాట. జస్ట్ థియరీస్ ఇవన్నీ కూడా. ఇవి జరిగిందని తెలియదు. ఎక్కువ మంది నమ్మేది ఏంటిదంటే ఆర్యన్ ఇన్వేషన్ లేకపోతే ఫ్లడ్స్ అనేవి. ఫ్లడ్స్ ఒకటి, ఆర్యన్ ఇన్వేషన్ నమ్మసక్యంగా ఉంటాయి, మిగిలినవన్నీ అంత నమ్మసక్యంగా ఉండవు అనమాట. ఎర్త్క్వేక్ జోన్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఎర్త్క్వేక్ జోన్, రైట్. ఆ ఫాల్ట్ ఏరియాలో ఉండింది ఎర్త్క్వేక్ జోన్లో అనమాట పాకిస్తాన్ అనేది. దీస్ ఆర్ ఆల్ పాసిబుల్. కొన్ని రీజన్స్ ఎట్లా ఉంటాయంటే ఫైర్ ఆల్టర్స్ అనమాట, ఫైర్ యాక్సిడెంట్స్. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం ఇది నమ్మసక్యంగా ఉండదు. ఇంకొక థియరీ ఏంటిది అంటే ఆర్యన్స్ ఏమని నమ్ముతారంటే లార్డ్ ఇంద్ర. ఆర్యన్స్ ఏంటంటే లార్డ్ ఇంద్రాని పూజించేవాళ్ళు.
వాళ్ళు ఇండస్ వ్యాలీ పీపుల్ ఇంద్రుడిని పూజించండి అంటే లేదు ఇంద్రుడిని మేము పూజించము అన్నారనమాట. దే సేడ్ నో టు వర్షిప్ ఇంద్ర అండ్ దట్ మైట్ బీ ద రీజన్ వై ఇంద్ర గాట్ యాంగ్రీ అండ్ డెస్ట్రాయిడ్ ఐవీసీ. ఇంద్రుడికి కోపం వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తాన్ని కూడా డెస్ట్రాయ్ చేశాడని అనుకుంటా ఉన్నాం అనమాట. రైట్, సో దీస్ ఆర్ ఆల్ ద పాసిబుల్ రీజన్స్ వై ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మైట్ బీ డెస్ట్రాయిడ్. క్లియర్? సో దాట్ ఈజ్ అబౌట్ యువర్ చాప్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన చాప్టర్ అనమాట. రైట్, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని ఎక్స్టెంట్, దాని బౌండరీస్ ఏంటో చూడండి, దాని తర్వాత ఇంపార్టెంట్ సైట్స్ ఏంటో చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్పా నుంచి మోహంజోదారో, కాళీబంగాన్, చాన్హుదారో, సుర్కోటదో ఇవన్నీ చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా. ఏ ఏ సైట్లో ఏ ఏ ఆర్టిఫాక్ట్స్ దొరికాయి, ఏ ఏ సైట్లో ఏ ఎక్స్కవేషన్స్ జరిగాయి, ఎవరు ఎక్స్కవేట్ చేశారు, రైట్, ఏ ఇయర్లో ఎక్స్కవేట్ చేశారు, ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. క్లియర్? In the next session we will be coming up with the Vedic period, which starts with the migration of Aryans. So Aryans invasion, Aryan migration తో స్టార్ట్ అయిన ఈ వేదిక్ కల్చర్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. ఓకేనా? సో దట్స్ ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. రైట్, థ్యాంక్ యూ.